ఉన్న ఇరాన్‌కు ఆర్మ్స్ సప్లై చేయటం అనేది వీళ్ళు చైనీస్ చేయట్లేరు. హ్మ్. కాకపోతే చైనీస్ అంతా చాలా టాక్ట్‌ఫుల్‌గా, కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అమెరికా ఇరాన్ అంటే వెనకడుగు వేసింది అనేది కాదు ఇరాన్ విషయంలో. లేదు, లేదు. ఇప్పుడు హ్మ్. వెనకడుగేసి మేము అసలే వెనకడుగు ఏసేటట్టయితే అసలు స్టేట్‌మెంట్ కండెమ్ చేస్తున్నట్టు ఇవ్వరు. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు మాట్లాడకుండా. సైలెంట్‌గా ఉంటారు. ఆ! సో, వాళ్ళు ఒకసారి స్ట్రాంగ్‌గా కండెమ్ చేసిండ్రు అనంటేనే ఇది హ్మ్. కరెక్ట్ కాదన్నట్టు హ్మ్. అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు అన్నాం కదా! ఇప్పుడేమైంది రీజనల్ కాన్‌ఫ్లిక్ట్‌గా తయారైంది. హ్మ్. ఉ ఉ ఇట్లానే ఎస్కలేట్ అవుతున్న కొద్దీ హ్మ్. ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఇది ఇంకా స్ప్రెడ్ కావచ్చు. రైట్. ఆ! అందుకనే కదా! అంతే ప్రజలేమనుకుంటారంటే వరల్డ్ వార్ 3 వస్తదేమో అనంటే ఒకప్పుడు వరల్డ్ వార్ 2 ఉన్న రోజులు వేరు. హ్మ్. ఇప్పుడు ఫుట్ సోల్జర్స్ పోయి అక్కడ వేరే కంట్రీలో వార్ చేయనవసరం లేదు. హ్మ్. ఇప్పుడు సైబర్ వార్ ఉన్నదనుకోండి, అది చైనా నుంచి కూడా చెప్పించొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా ఇప్పుడు సైబర్ అటాక్స్‌కు చేయొచ్చు. అవును. సో, ఇటువంటి పార్టిసిపేషన్ అనేది ఫిజికల్‌గా అక్కడ వాళ్ళ సోల్జర్స్ లేకపోయినా, హ్మ్. ఇప్పుడు మీరన్నారు ఒక స్టేజ్‌లో ఆర్మ్స్ ఇప్పుడు చేయట్లేరు. అవసరం వచ్చినప్పుడు ఈ పరిస్థితులు అంటే ఇప్పుడు నార్త్ కొరియా గనక ఆహ్, ఆహ్, దిగిందనుకోండి. నార్త్ కొరియా, చైనాకున్న సంబంధం హ్మ్. క్లోజ్‌గానే. అదే రష్యాకున్న క్లోజే. రష్యా వాళ్ళకు ఆల్రెడీ యుక్రెయిన్ తోటి ఉన్నది కాబట్టి, హ్మ్. వాళ్ళకి సర్ప్లస్ ఎక్విప్‌మెంట్ ఆర్మ్స్ డిఫెన్స్ మెటీరియల్ ఉండకపోవచ్చు. హ్మ్. కానీ వీళ్ళిద్దరి దగ్గర ఫస్ట్ నార్త్ కొరియా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. లేటర్ ఆన్ ఒక స్టేజ్ వస్తే చైనా దిగింది అన్నట్టు అది ఫైనల్‌గా అన్నట్టు. హ్మ్. ఆల్మోస్ట్ ఇక మనకు థర్డ్ వరల్డ్ వార్ వచ్చిన స్టేజ్ అవుతది తప్ప, హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఔట్‌రైట్‌గా వాళ్ళు ఈ వార్‌లో ఫస్ట్ క్యాజువాలిటీ ట్రూత్. హ్మ్. ఏమైతే చెప్పాలి మేము ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు ఆహ్, ఏది 4 వారాలు, 5 వారాలైనా ఇప్పుడు నేను కొనసాగుతుంది అన్నాడు. కొనసాగుతుంటది. వారం రోజులు మనం వెయిట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్‌లో ఉన్నారు అమెరికన్స్. అవునా? ఫేస్ సేవింగ్ ప్లాన్‌లో ఉన్నారు. ఓహ్! అంటే ఆ స్టేజ్‌కొస్తుంది కాబట్టి హ్మ్. వాళ్ళిచ్చే స్టేట్‌మెంట్‌లు అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి తర్వాత అంటే నెతన్యాహు ఆఫీస్ మీద దాడి తర్వాత కొద్దిగా జరిగిందా ఈ మార్పు? అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేందనంటే హ్మ్. మొసాద్, సీఐఏ ఎంతో కాలం నుంచి పనిచేస్తుంది. ఆల్మోస్ట్ మోర్ అవును. దాన్ 1 ఇయర్ నుంచి అక్కడ ఇరాన్‌లో పనిచేస్తూ, ఇరాన్‌లోనే ఇంటర్నల్‌గా ఒక ఆహ్, అవును. అప్ర అంతర్యుద్ధం. అంతర్యుద్ధంలో ఒక అప్రైజింగ్ తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశారు. హ్మ్. జూన్‌లో జరిగినప్పుడు వార్‌లో చూస్తే కొన్ని డ్రోన్స్ యాక్చువల్‌గా బయటికి పోకుండా రివర్స్‌లో వచ్చి ఇరాన్‌లోనే పడి కొన్ని కొన్ని నష్టాలు జరిగినాయి. హ్మ్. అదంతా ఏందంటే ఇది సబటేజ్. అంటే హ్మ్. అటువంటోళ్ళను వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ మొసాద్ అయినా, ఐసీఐఏ వాళ్ళను వాళ్ళు పాలిస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఉండబట్టే ఇయన్నీ ప్రతి మూవ్‌మెంట్ ఇయన్నీ తెలుస్తున్నాయి. హ్మ్. సో, అంటే అది అప్రైజింగ్ ఎక్కువైపోయి కమ్మేని ఎగిరిపోతే వాళ్ళంతట వాళ్ళే అంటే రివల్యూషన్ లెక్క తీసుకొచ్చి రెజిమ్ చేంజ్ అయిపోయి హ్మ్. హ్మ్, అనుకున్న పప్పెట్‌ని పెట్టి నడిపించుకోవచ్చనేది మన అమెరికన్ ట్రంప్ ఐడియా. వినోద్ ఆహ్, గారు ఇప్పుడు ఇజ్రాయెల్‌లోని మొసాద్ ఏజెన్సీ కావచ్చు, లేకపోతే అమెరికన్‌కి సంబంధించి సీఏఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉందంటూ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఖమేనీని డైరెక్ట్‌గా హతం చేయగలిగారు. అదే ఇరాన్‌లో. అయితే ఇరాన్ ఇంటెలిజెన్స్ బాగా వీకా? అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మరి ఒకప్పుడు స్ట్రాంగ్ ఉండేది కానీ మరి వీక్ అయినట్టే కదా! హ్మ్. ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ మనది ఎక్కడైనా మిలిటరీలో అయినా అంచనా వేయలేకపోయారు వాళ్ళు. అదే అంటే అది ఒక విధమైన ఫెయిల్యూర్ అనే అనుకోవాలి. హ్మ్. అంటే ఇంటెలిజెన్స్ వీక్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఇప్పుడు సేమ్ గదా! ఇప్పుడు ఏది ఆహ్, ఆహ్, వెనిజువేలా జరిగింది. వెనిజులాది. అవును. సేమ్ అది అలానే చిన్నది కదా! దాంతోటి అంటే పోల్చగలమా అంటే మనం? చెప్తున్నాను. అంటే ఆ! ఏదైనా ఇప్పుడు వీళ్ళది మానిటరింగ్ సిస్టమ్స్ హ్మ్. హైటెక్‌లో ఉన్నప్పుడు అది మూవ్‌మెంట్స్ అన్ని మానిటర్ చేయొచ్చు. హ్మ్. అదే కాకుండా గ్రౌండ్ మీద కూడా మీరన్నట్టు ఈ ఇరాన్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉన్నదో టు ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అని ఆపరేటర్స్ ఎన్నున్నా గానీ, వాళ్ళది ఫెయిల్యూర్ కావటం వల్లనే వాళ్ళు ట్రాక్ చేసి కరెక్ట్‌గా ఇంతమందిని ఎలిమినేట్ చేయగలరు. ఎప్పుడో ఒక కాడ ఏదో జరిగిందనుకోండి, అది వేరే సంగతి. అంటే ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది అవును. ఇరాన్‌కు. కానీ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్‌లో ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది. అందువల్లే వీళ్ళందరూ టార్గెట్ అయ్యి చనిపోవాల్సొచ్చింది. హ్మ్. కాకపోతే ఏందనంటే, ఇక ఈ అప్రైజింగ్‌ది ఏదైతే ఇరాన్‌లో ఏదో రివోల్ట్ ఇంత పెద్దగా అయిపోతదనేది ఏదైతే వాళ్ళనుకున్నది జరగలేదు. అది జరగలేదు. ఓకే. వినోద్ కుమార్ గారు మీరు ఇప్పటిదాకా చైనా విషయం చెప్పారు. చైనా ఇప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తోంది గానీ, రానున్న రోజుల్లో దాని స్టెప్స్ చాలా సీరియస్‌గా ఉండే అవకాశం కనిపిస్తోందనేది మీరు చెబుతున్నారు. ఇప్పుడు నార్త్ కొరియా ఎట్లా ఉంటుంది? నార్త్ కొరియా కూడా చైనా లాగా కొద్దిగా తూచి వెళుతుందా? లేకపోతే కొద్దిగా సీరియస్‌గా ముందరికి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఎందుకంటే ఇన్వాల్వ్‌మెంట్ గతంలో హౌతీలకి
ఇజ్రాయెల్‌లోని హౌతీన్‌లకి అంటే రెడ్ సీ అవన్నీ కూడా కంట్రోల్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి వీళ్ళు వెపన్స్ కూడా ఇచ్చారు కదా! ఇప్పుడు వెపన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ రూట్‌లో వీళ్ళకి వెపన్స్ వస్తాయి? అదే ఇప్పుడు మనం 3 కంట్రీస్‌ని మనం చూసుకున్నట్టయితే హ్మ్. నార్త్ కొరియా, చైనా, రష్యాను చూసుకున్నట్టయితే ఫస్ట్ కంట్రీ డైరెక్ట్‌గా హెల్ప్ చేసే పరిస్థితులు గనుక ఏర్పడ్డట్టయితే నార్త్ కొరియానే చేయగలుగుతుంది. ఓహ్! ఎందుకంటే నార్త్ కొరియాతోని ఇది వార్ జరగకముందు కూడా ఇది ఖమైనీ వాళ్ళంతా ఈ లీడర్‌షిప్‌తోని కూడా వాళ్ళు డిస్కషన్స్ కూడా అయినాయి. హ్మ్. వాళ్ళు మీరన్నట్టు ఈ హూతీస్‌కు తర్వాత అదర్స్‌కు కూడా వీళ్ళు ఇరాన్ హ్మ్. చేసే సప్లై వెపన్స్ అయ్యి కూడా మన నార్త్ కొరియా నుంచి హ్మ్. వీళ్ళు సోర్స్ చేసుకోవటం, తెప్పించుకోవటం జరుగుతుంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నార్త్ కొరియా, చైనా లెక్క ఆచితూచి వెనక వాడాల్సిన పని లేదు కిమ్‌కు. హ్మ్. ఎప్పటినుంచో ఛాలెంజ్ చేస్తున్నాడు. న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ పవర్, ఐసీబీఎమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇవ్వమంటే నేను వాషింగ్టన్ మీద, వైట్ హౌస్ మీద ఏస్తాను కూడా అవును. రేంజ్ కూడా ఎక్కువుందంటున్నాడు. రేంజ్ ఉన్నదని చెప్పిండు కాబట్టి, హ్మ్. తర్వాత ఇప్పుడు ఇరాన్‌కు ఉన్న లీడర్‌షిప్‌కు నార్త్ కొరియా ప్రెసిడెంట్‌కున్న హ్మ్. కిమ్ ఆహ్, జాంగ్ ఉన్‌కి. సత్సంబంధాలతోటి హ్మ్. ఒక స్టేజ్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ కంట్రీస్ వెయిటింగ్ వాచింగ్ అనే పరిస్థితులు ఎలా మారుతాయి? హ్మ్. ఇప్పుడు 4 రోజులల్లా ఇప్పుడు మొన్న జూన్‌లో జరిగినట్టే ఒక అటాకులు చేసి అమెరికా ఎళ్ళిపోయిందనుకోండి. హ్మ్. వాళ్ళు ఆర్మ్స్ సప్లై చేసి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉండదు. హుహు. అందుకనే ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ అనే పద్ధతులున్నారు. హ్మ్. ఇరాన్‌లో వాళ్ళనేదేందంటే మనం మనకంతా ఇప్పుడు చూపిస్తున్నారు గదా! వాళ్ళ డ్రోన్‌లు వేలకు వేల డ్రోన్స్ ఉన్నాయి. మిస్సైల్స్ ఉన్నాయి. హ్మ్. వీళ్ళనేదేందంటే మేమంతా ఎలిమినేట్ చేశామని ఏదైతే ట్రంప్ అండ్ వాళ్ళ డిఫెన్స్ వార్ మినిస్టర్ అంటారు. ఇప్పుడు అవును. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పెట్టారు కదా! ఇప్పుడు. వార్ హ్మ్. పెట్టాడు గదా! ఆయన. హ్మ్. తర్వాత రూబియో మన ఫారెన్ సెక్రటరీ వీళ్ళంతా అనౌన్స్ చేసేది ఏదైతే మేమంతా మిస్సైల్స్ సిస్టమ్‌ని నాశనం చేశాము. న్యూక్లియర్ ఫెసిలిటీ నాశనం చేశాం. అదేదో చెప్పుకున్నారు గానీ, హ్మ్. చాలా వరకు వాళ్ళ దగ్గరున్న ఏది ఆర్మమెంట్ ఏదైతే ఉందో ఇంకా కొంతకాలం చాలా వరకు వార్ ప్రొలాంగ్ అయినా గానీ తట్టుకునే అంత ఉన్నది ఇది ఇరాన్ వాళ్ళకు. హ్మ్. అదే కాకుండా గూడా ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లను వీళ్ళు సృష్టించిందే వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఎదురు తిరిగినప్పుడు అమెరికాలో పారిపోవాల్సొచ్చింది. అంత చిన్న ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ తోటి వాళ్ళు హ్మ్. పారిపోయి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినప్పుడు ఇంత పెద్ద కంట్రీ ఇరాన్‌కు కల్చరల్ వాళ్ళ హిస్టరీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకు 92,000,000 పీపుల్ అంటే ఇంత పెద్ద రిచ్‌గా ఉన్న వాళ్ళకు వాళ్ళని ఇలా కంట్రోల్ చేసి, ఆక్యుపై చేసి ఇరాక్‌ని ఎలా చేసాం, ఇలా చేసుకుంటాం అనే పద్ధతిలో పోవటం అనేది మాత్రం అది జరగదు కాబట్టి అది కూడా అర్థమవుతున్నది. హ్మ్. ఇప్పుడేమవుతుందనంటే ట్రంప్ ఏదైతే ఆహ్, అడ్వెంచర్ చేసింది ఏమైందనంటే అది బ్యాక్ ఫైర్ అయ్యే పద్ధతులు ఉన్నది కాబట్టి ఫేస్ సేవింగ్ పద్ధతిలో ఎగ్జిట్ అయిపోవాలి. హ్మ్. వచ్చే అంటే నవంబర్ బూమరాంగ్ అయ్యే అవకాశం బూమరాంగ్ ఉంటుంది. అవుతుంది. అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతది కూడా. హ్మ్. ఇప్పుడు నవంబర్‌లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో రిపబ్లికన్స్ అంతా ఓడిపోతారు. అవును. సో, అది వాళ్ళకి భయం పుచ్చుకుంది. ఇప్పుడు టారిఫ్‌ల విషయంలో కూడా ఆయన చేసిన అన్నీ కూడా 150 డేస్‌లో అవి మళ్ళీ అప్రూవ్ అవ్వాలి యూఎస్ కాంగ్రెస్‌లో. కాంగ్రెస్ అప్రూవ్ చేయాల్సొస్తది. హ్మ్. అంటే ఇటువంటియన్నీ ఉన్నాయి కాబట్టి అదే గాకుండా ఈ ఎప్‌స్టైన్ ఫైల్స్‌లలో ప్రతి ఫైల్‌లో ఆయననే ఉన్నాడు. అవును. ట్రంప్. సో, హ్మ్. ఇవన్నిటిని ఏదో డైవర్ట్ చేయనీకి ఏదో తీసుకొని టాక్టిక్స్ పెట్టిండు తప్ప హ్మ్. 75% ఆఫ్ ద పీపుల్ అమెరికన్స్ ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు. అవును. వై అమెరికా ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ అటాకింగ్ ఇరాన్ అసలు అవసరమే లేదు కదా! ఎందుకు పోయిండనేది క్వెషన్ చేస్తుంటారు. హ్మ్. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో హ్మ్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాళ్ళే అవును. చాలా మంది బాగా. అపోజ్ చేస్తున్నారు. హ్మ్. ఆయన ఎలక్షన్‌లో కూడా అదే వచ్చిండు కదా! అవును. నేనెప్పుడు మనం ఇంతకుముందు ప్రెసిడెంట్లంతా వరల్డ్ మొత్తంలో వార్‌లలో అమెరికాని ఇరికిచ్చారు. అదంతా హ్మ్. చేయకూడదు. నేను అసలు వార్‌ని చెయ్యను. బయట అమెరికా ఇన్వాల్వ్‌మెంటే ఉండదని హ్మ్. ఏదైతే అనౌన్స్ చేసి వచ్చాడో, ఇప్పుడు అవును. రెండో రోజు నుంచే వార్ గురించి ఆలోచించడం మొదలుపెట్టిండు. హ్మ్. సో, అటువంటప్పుడు ఏదైతే అడ్వెంచరిజం ఏదైతే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది గాబట్టే హ్మ్. వెయిట్ అండ్ వాచ్‌లో ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళది చైనీస్ ఇంటెలిజెన్స్ చాలా ఉంది. హ్మ్. వాళ్ళంత పిచ్చి పిచ్చిగా ఏదో ఓవర్ స్టెప్ ఎయ్యరు. అవును. కామ్ అండ్ క్వైట్‌గా ఉండి ఎక్కడ ఏం చేయాలనేది ట్రంప్‌ను ఎలా చేయాలా, డౌన్ చేయాలని వాళ్ళ ఉన్నది కాబట్టి ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా ఏదైనా స్టేట్మెంట్ మనం ఇచ్చారంటే ఫేస్ వాల్యూ దాన్ని ఇట్లా చూడాలి గానీ లోపట ఏం జరుగుతుందనేది హ్మ్. ఒక్కోసారి ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రంప్ చేసే పద్ధతి కూడా అంతే కదా! హ్మ్. ఆయన అనేది 10 రోజుల టైమ్ ఇస్తాను ఇరాన్ నెగోషియేషన్ చేయనీకి 10, 15 డేస్ అదే డీల్ కంప్లీట్ అయిపోవాలి. మినిమమ్ ఆ! 10, 15 అన్నాడు. సరే మినిమమ్ 10 అని అనుకున్నారు. హ్మ్. 10, 15 డేస్ కాదు. అంటే వీళ్ళను కొద్దిగా అలా ఇంకా టైమ్ ఉంది కదా! మనం అనేదాన్ని ఒక డైవర్ట్ చేయనీకి తప్ప హ్మ్. ఆయన చేసిన ప్లాన్ అసలు మైండ్ గేమ్ ఆడాడు. మైండ్ గేమ్ ఆడారు.
సో, హ్మ్. అలానే వీళ్ళు కూడా ఆడతారు. ప్రతి ఒక్కళ్ళు మైండ్ గేమ్ ఆడుతుంటారు హ్మ్. కాబట్టి, ఇప్పుడు మనం అదే ఈ డైరెక్ట్‌గా ఇరాన్‌కు ఈ నార్త్ కొరియా, చైనా, రష్యా సపోర్ట్ చేసి ఆయుధాలను కూడా సప్లై చేస్తదా అంటే ఇప్పుడేం చెప్పలేం. హ్మ్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు అది అవసరం కూడా లేదు వీళ్ళకు. అంటే వినోద్ కుమార్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఫస్ట్ మనం చైనా గురించి మాట్లాడాము. చైనా ఎలా ఉండొచ్చు అనేది. నార్త్ కొరియా గురించి మాట్లాడుతున్నాం. నార్త్ కొరియా గురించి మాట్లాడుతుంటే కొంత కంటిన్యూ చేద్దాం మనం. ఎందుకంటే హౌతీలకి వాళ్ళు యెమెన్‌లో ఉన్నారు. అక్కడ రెడ్ సీ మొత్తం వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి ఇస్తే రెడ్ సీ టెన్షన్ వాతావరణం ఉంటుంది కదా! మనకి ఎందుకంటే అక్కడి నుంచి చాలా దేశాలకి నౌకలు వెళ్తూ ఉంటాయి. అక్కడ టెన్షన్ వాతావరణం ఉంటే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది కదా! అన్ని దేశాలకి. మీరన్నది కరెక్టే. ట్రేడ్. ఇప్పుడు వరల్డ్ ట్రేడు ఎకానమీ చాలా వరకు ఇప్పుడు ఎఫెక్ట్ అయిపోయింది. హ్మ్. దెబ్బతింటది. ఇప్పుడు వార్ స్టార్ట్ కాగానే ఆల్మోస్ట్ పెట్రోల్ ధరలు 10% దాకా పెరిగిపోయింది ఈ రోజుకు. $100 దాటుతుంది బ్యారెల్ అంటున్నారు. అది ఇంకా 120 పెరిగిపోతుంది. కూడా వెళ్తుందంటున్నారు. 120 కూడా వెళ్ళిపోతది. ఇప్పుడు హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే దాన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నాం. అక్కడ ఎవరి నౌకలు పోయినా వాళ్ళు అంటే అటాక్ చేస్తాం అని ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇయ్యగానే మొత్తం పెరిగిపోయింది. హ్మ్. ఇప్పుడు హూతీస్ కూడా అక్కడ ఏదైతే రెడ్ సీ మార్గాన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ అమెరికన్ షిప్స్ కాదు ఎవరిదైనా ఇంతకుముందు కూడా అటాక్ చేసిండ్రు. సో, ఇప్పుడు కూడా అటాక్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ కూడా షిప్పింగ్ లైన్స్ ప్రాబ్లమ్ అవుతది. హ్మ్. దానివల్ల వరల్డ్ ట్రేడ్ దెబ్బతింటది. హ్మ్. ఆయిల్ ప్రైసెస్ ఇంకా ఆకాశాన్ని అంటినట్టు ఉంటది. హ్మ్. అయితే ఇప్పుడు వార్ వచ్చినప్పుడు మీరనేది ఈ యూతీస్‌కు ఇది ఆర్మ్స్ సప్లై చేసి వాళ్ళని రెచ్చగొడితే ఇయన్నీ రెడ్ సీ లేన్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోయి కంట్రోల్ చేస్తే వరల్డ్ ట్రేడ్‌కు నష్టం అది జరుగుతది. హ్మ్. కానీ వారు ఉన్నప్పుడు అయన్నీ ఎంత నష్టం ఎవరికి జరుగుతుందని వాళ్ళు కాలిక్యులేట్ చేయరు. హ్మ్. ఎదుటి అపోనెంట్ ఎవరున్నారో, లేకపోతే శత్రువు ఎవరున్నో వాళ్ళని ఎలా ధ్వంసం చేయాలి, లేకపోతే ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచించే పద్ధతులు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అలానేగా ఇప్పుడు లెబనాన్ ఏది హెజ్బుల్లాస్ వాళ్ళకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇయ్యటం కంటే వాళ్ళు అటాక్ చేసిండ్రు. వాళ్ళు పార్ట్ హ్మ్. ఆఫ్ ది వార్ అయిపోయిండ్రు.